సుమిత్రని కత్తిపెట్టి చంపబోతూ దశరథకి అడ్డంగా దొరికిపోయిన పారిజాతం. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా పారిజాతం తన రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే జ్యోత్స్న అయితే వస్తుంది. ఏంటి గ్రాని అంతలాగా ఆలోచిస్తున్నావు, దేని గురించి అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఏంటోనే మీ నాన్న నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఎప్పుడు లేనిది ఆ దీప గురించి ఎందుకు అంత సీరియస్ అయ్యాడో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, గ్రాని నేను నీ దగ్గర ఒక నిజం దాచాను. ఆ నిజం చెప్తే నీకు అంతా కూడా గుర్తుంటుంది, అంతా కూడా అర్థమైపోతుంది అని చెప్పి జ్యోత్స్న చెప్పడంతో, చెప్పవే, చాలా దాచావు నువ్వు నా దగ్గర. నేనే పిచ్చిదానికిలాగా నా మనవరాలను పూసుకున్నాను, కానీ నీకైతే నా మీద ప్రేమే ఉండదే అని చెప్పేసి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ గ్రాని, నన్ను నీ మనవరాలుగా నమ్మావు చాలు. అయినా దశరథ అసలు కూతురు ఎవరో నీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు, కానీ నీకెక్కడ చెప్తే నోటు దువలతో నువ్వు ఆ పేరు బయటకు పెట్టేస్తావు అని నేను ఇన్నాళ్ళు కూడా ఆ నిజం బయట పెట్టలేదు అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. సరే చెప్పవే, ఇప్పుడు ఎవరు ఎవరు ఆ దశరథ సుమిత్రల అసలు వారసురాలు ఎవరే అని చెప్పేసి జ్యోత్స్నని అడిగితే, జ్యోత్స్న అయితే దీప అని చెప్తుంది. దాంతో పారిజాతం ఒక్కసారిగా గుండె పట్టుకుంటూ ఉంటుంది. ఏంటి గ్రాని, దీప అని చెప్పడంతో అంతలాగా షాక్ అయ్యావు? అలా నేను చెప్తేనే నువ్వు అలా షాక్ అయ్యావు, కానీ దీపే అసలైన ఈ ఇంటి వారసురాలు. అందుకే దీపని నాన్న వెనకేసుకుని వస్తున్నాడు. దీప అంటే మాట పన్నివ్వటం లేదు. మొన్నటి వరకు బాగానే ఉన్న నాన్న ఈరోజు దీపే వారసురాలు అని తెలిసింది అని నాకు చాలా డౌట్గా ఉంది. వీళ్ళందరూ గుడికి వెళ్ళారు కదా, ఆ గుడిలోనే నాకు తెలిసి నీ కొడుకే నిజం చెప్పేసి ఉంటాడు. ఎందుకంటే నీ కొడుక్కి కూడా తెలుసు, నీ కొడుక్కి నాకు తప్ప దీప వారసురాలు అన్న విషయం ఎవరికి తెలీదు అని చెప్పేసి జ్యోత్స్న చెప్పడంతో ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటే ఇంత పెద్ద నిజాలు ఎలా దాచగలిగారే నువ్వు దాసు కలిసి? ఇప్పుడు వారసురాలు అనే విషయం దీపకు తెలుసా అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటుంది. ఏమో గ్రాని, నాకైతే ఏం అర్థం కావటం లేదు. వాళ్ళకు తెలుసో తెలియకుండా నాటకాలు ఆడుతున్నారో కూడా ఏం అర్థం కావటం లేదు. అందుకే నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అలా సైలెంట్గా ఉంటే ఎలాగే, రేపు కాకపోతే ఎల్లుంటే మీ అమ్మకి బోన్నారో చెయ్యాలి అంటే నువ్వు పనికిరావు. అప్పుడు దీప వారసురాలు అని అందరూ కూడా బయట పెడతారు నిజం. ఆ అవకాశం కోసం వాళ్ళు చూస్తున్నారు, కానీ ఆ అవకాశాన్ని మనం వాళ్ళకి ఇవ్వకూడదు. ఈలోపే మీ అమ్మను చంపేస్తే నువ్వు వారసురాలివి కాదు అనే నిజం బయటికి రాదు కదా అని చెప్పేసి పారిజాతం జ్యోత్స్నతో అంటూ ఉంటుంది. నిజమే గ్రాని, కానీ ఇప్పుడు మన అమ్మకి ఏమైనా అయితే గనక మన మీద డౌట్ వస్తుందేమో వాళ్ళకి అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఎలా వస్తుంది డౌట్? ఆల్రెడీ బాగోని మనిషి, ఆరోగ్యం ఎప్పుడు సరిగ్గా ఉంటుందో లేదో తెలియని మనిషిని మనం ఎలాగైనా సరే చంపేయాలి. చంపేస్తేనే మనకు బ్రతుకుంటుందే, లేదంటే ఇన్నాళ్ళు మనం పడిన కష్టానికి ఉపయోగమైతే ఏమీ ఉండదు. మనం ఇంకా చెరొక సంచి పట్టుకుని వెళ్ళిపోవడమే ఇంట్లోంచి అని చెప్పేసి పారిజాతం చెప్పడంతో, సరే గ్రాని, నువ్వు మాత్రం ఏదో ఒకటి చెయ్యి. నాకైతే చాలా భయంగా ఉంది, ఎక్కడ నేను ఈ ఆస్తిని వదులుకోవాలో అని. మనం బ్రతికేది ఈ ఆస్తి కోసం కదా. ఆస్తి మొత్తం నా పేరు మీదకి రాయించేసుకుని ఇంట్లో ఉన్న అందరినీ కూడా బయటికి పంపించేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి జ్యోత్స్న చెప్పడంతో, నువ్వు ఆలోచన మీదే ఉండవే, మీ అమ్మని ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పేసి ఇంకా పారిజాతం అయితే ఎవరూ లేని టైం చూసి ఇంకా సుమిత్ర ఒక్కతే ఉన్నప్పుడు సుమిత్ర రూమ్కి అయితే వెళ్తుంది. దశరథ బయటికి వెళ్ళిపోయాడని అనుకుంటుంది, కానీ దశరథ అయితే బయటికి వెళ్ళడు. ఆ విషయం గమనించుకోకుండా సుమిత్ర రూమ్లోకి ఒక్కతే ఉన్నప్పుడు పారిజాతం అయితే వెళ్తుంది. వెళ్ళి తన బొడ్డులో దాచుకుని ఉన్న కత్తిని, చాకును తీసి సుమిత్ర మెడ దగ్గర పెడుతుంది. మెడ దగ్గర పెట్టేసరికి ఒక్కసారిగా సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు ఇలా వచ్చారు, ఆ చాకేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే, నీకోసమే సుమిత్ర, నిన్ను పైకి పంపించాలి కదా, నిన్ను పైకి పంపించడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పడంతో, అత్తయ్య గారు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని సుమిత్ర చాలా అమాయకంగా అంటూ ఉంటుంది. అవునమ్మా సుమిత్ర, నువ్వు బ్రతుకుంటే మాకు బ్రతుకుండదు, నువ్వు బ్రతికి ఉంటే కనుక మాకు
తినటానికి మెతుకులు కూడా ఉండవు. అందుకే నిన్ను చంపేయాలనుకుంటున్నాను. సుమిత్ర, నీకు చనిపోయే ముందు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు, నా కొడుకు దాసు కూతురు, నా మనవరాలు. అందుకే జ్యోత్స్నని నేను ఎప్పుడు కూడా ఏం చేసినప్పటికీ కూడా వెనకేసుకుని వస్తాను. కానీ ఇప్పుడు జ్యోత్స్న వారసురాలు కాదు అనే విషయం బయటపడే సమయం వచ్చింది. ఇప్పుడు దాకా కష్టపడిన దాన్ని ఈ విషయంలో ఎందుకు వదిలిపెడతాను చెప్పు? అందుకే నిన్ను చంపేస్తే ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జ్యోత్స్న ఇవ్వడానికి కుదరదు. కాబట్టి వారసురాలు జ్యోత్స్న కాదనే విషయం బయటపడకుండా నీతో పాటే నిజం కూడా చచ్చిపోతుంది అని చెప్పి చాకు తీసుకొని ఇంకా సుమిత్ర పొట్టలో పడవబోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా దశరథ అయితే తన రూమ్లోకి అయితే వస్తాడు. వచ్చేసరికి సుమిత్ర భయపడుతూ ఒక్కసారిగా కేక వేస్తుంది, అమ్మా అని చెప్పేసి. ఆ కేకకి దశరథ షాక్ అయిపోయి సుమిత్ర వైపు చూస్తూ ఉంటే అప్పుడే చాకుతో పొడవడానికి పారిజాతమైతే చాకు సుమిత్ర పొట్ట దగ్గర పెట్టేసరికి దశరథ ఒక్కసారిగా వచ్చేసి పిన్ని అని చెప్పేసి చాలా గట్టిగా అరిచేసరికి తన చేతిలో ఉన్న చాకు అయితే కింద పడేస్తుంది పారిజాతం. పడేసి ఒక్కసారిగా భయంతో వణికిపోతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు పిన్ని నువ్వు? నా భార్యను చంపడానికి నా రూమ్లోకి వస్తావా? నా భార్య నీకేమడ్డొచ్చిందని ఒకసారి నా కూతుర్ని చంపాలనుకున్నావు. కానీ అదృష్టం ప్రకారం నా కూతురు బతికి బట్టగట్టింది. ఈరోజు నా కూతుర్ని పరిచయం చేద్దామనే టైంలో ఎక్కడ నా కూతురు మీ ఆస్తికి అడ్డు వస్తుందో అని నా కూతుర్ని కూడా బయటికి రాకుండా అక్కడక్కడే ఉంచారు. కానీ ఇప్పుడు నా కూతురు ఎవరో నాకు తెలిసింది. ఈ సమయంలో నా భార్యను నాకు దూరం చేద్దామని చూస్తున్నారు. ఇంకా నేను నిన్ను ఊరుకోని పిన్ని అని చెప్పేసి పారిజాతం చంప పగలగొట్టి మెడ పట్టుకుని బయటకైతే గెంటేస్తాడు. ఏవండి, ఏంటి మీరు అంటున్నది? మన కూతురు జ్యోత్స్న కాదని ఇప్పుడే నాకు పారిజాతం అత్తయ్య గారు చెప్పారు అని చెప్పడంతో అవును అవును సుమిత్ర, మన కూతురు జ్యోత్స్న కాదు, దీప అని చెప్పడంతో పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే దశరథకి నిజం తెలిసే మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఏంటి పిన్ని, షాక్ అవుతున్నావా? నా కూతురు దీపని నాకు తెలుసు. నా కూతురే రేపు నా భార్యను కాపాడబోతుంది. మీ ఇద్దరి గురించి నాకు తెలిసి కూడా నేను ఎందుకు ఊరుకున్నానో తెలుసా? మా నాన్నతోనే మీ ఇద్దరిని బయటికి గెంటించి నా కూతుర్ని ఇంటికి వారసురాలను చేస్తాను. నా యావదాస్తి కూడా నా కూతురు దీప పేరు మీదకే రాస్తాను. మీ ఇద్దరికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను. మీ ఇద్దరు ఇప్పుడే మీరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోండి. పోల్నే జాలిపడ్డాను పెద్దదానివని, కానీ నువ్వు నిలబెట్టుకోలేకపోయావు అని చెప్పేసి చాలా సీరియస్ అయిపోతూ జ్యోత్స్నని పారిజాతాన్ని కూడా బయటికి గెంటేస్తాడు దశరథ. ఇంకా ఈ విధంగా సుమిత్రని చాకుతో చంపబోతూ దశరథకి అడ్డంగా దొరికిపోతుంది పారిజాతం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.